అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జై హింద్ ఫ్రెండ్స్. నిజంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి మనం అందరం కూడాను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రతిపక్ష నాయకుడైనా లేదంటే గనక అధికారంలో ఉన్నటువంటి నాయకులైనా. ఈరోజు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆయనపై జరిగినటువంటి ఏదైతే రాళ్ల దాడి ఏదైతే ఉందో, మొన్న ఒక చెప్పు దాడి ఒకటి జరిగింది. ఈరోజు రీసెంట్ గా ఇప్పుడే జస్ట్ మనం చూస్తున్నటువంటి ఏదైతే వార్తల్లో వస్తున్నటువంటి అంశం ఏమిటంటే ఆయనపై రాయితో క్యాట్బెల్లో పెట్టి దాడి చేశారు అని చెప్పేసి. దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కానీ, పౌర సంఘాలు ఎవరైనా కానీ దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తారు. ఖచ్చితంగా ఎవరైతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రి గారు సైతం కూడాను దీన్ని ఇమ్మీడియట్ గా ఆయన స్పీడీ రికవరీ అవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ డెఫినెట్లీ మేము సైతం కూడాను ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఆయనకి ఏదైతే ఈ దాడి ఉందో దీన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇక్కడే అసలైనటువంటి అనేకమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఇది ఏమైనా కోడికత్తి 2.0నా, కోడికత్తి అంశం 2.0నా అన్న డౌట్ అనేది ఒకటి చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఏ రకంగా అయితే కోడికత్తి డ్రామా అనేది జరిగిందో, అదేవిధంగా ఇంకో కోడికత్తి డ్రామాకి జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపుతున్నారా అంటే, జరుగుతున్నటువంటి ఏదైతే వరుస సంఘటనలు ఉన్నాయో, అంటే ఏ రకంగా అయితే దాడి జరిగింది, ఇదంతా చూస్తుంటే కనుక ఆ అనుమానాలు రాకుండా అయితే ఆగడం లేదు. ఎందుకంటే ఘటన జరిగిన కరెక్ట్ గా 4వ నిమిషంలో క్యాట్బెల్ తో దాడి జరిగింది అని చెప్పేసి సాక్షి మీడియాలో, అదేవిధంగా బ్లూ మీడియాలో, అదేవిధంగా అనేకమైనటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయో అందులో చాలా స్పష్టంగా ఈ అంశాన్ని చూపించడం. ఇంత త్వరగా మీకు ఎలా తెలిసిందండి? 4 minutes లో క్యాట్బెల్ తో పెట్టి కొట్టారు అని ఎలా తెలుస్తుంది? క్యాట్బెల్ తో కొడితే అసలు ఎంత దారుణంగా తగులుతుంది. అక్కడ జరిగినటువంటి గాయము వేరే విధంగా ఉంది, కానీ క్యాట్బెల్ తో మట్టుకు రాయి చాలా గట్టిగా దూసుకొస్తుంది, అది పెద్ద గాయాన్ని చేస్తుందన్న సంగతి మనం మర్చిపోతే ఎలాగా? అది కాకుండా కరెక్ట్ గా కనుబొమ్మ పైనే అది తగలటము, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి వెల్లపల్లి శ్రీనివాసరావు గారి పైన కూడాను కరెక్ట్ గా అదే స్పాట్ లో కంటికి పై భాగంలో తగలటం అనేది నిజంగా ఒక ఎన్నో క్వశ్చన్ మార్క్స్ ని అక్కడ వదిలివేస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఇంతమంది పోలీసులు, ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో ఎవరో ఒక అగంతకుడు దాడి చేసి పారిపోతున్నాడంటే సెక్యూరిటీ ఏంటండి? అసలు సెక్యూరిటీ ల్యాబ్స్ ఎంత దారుణంగా ఉన్నట్టు. అంటే ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ కి ప్రధాన కారకులు ఎవరు? ఎస్, ఖచ్చితంగా ఎవరైతే సిపి ఉన్నారో, అదేవిధంగా డీజీపీ గారు ఎవరైతే ఉన్నారో, దాని తర్వాత ఇంటెలిజెన్స్ డీజీ గారు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే అధికార యంత్రాంగం, ఎవరైతే గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సెక్యూరిటీని చూస్తారో వాళ్ళందరూ కూడాను దీనిపై బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అదే కాకుండా మీరు ఒక అంశం ఇంకోటి గమనించాలి. ఈ రోజు విజయవాడలో ఎప్పుడు లేని విధంగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏదైతే యాత్ర గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ప్రారంభమైందో, ఆల్మోస్ట్ 3.5 hours కరెంట్ అనేది లేదు. అదేంటి అంటే దాని తర్వాత ఇంకోటి అన్నారు. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైతే ఈ దాడి ఉందో, ఈ దాడి జరిగినప్పుడు స్వయాన అక్కడ కరెంట్ అనేది తీసివేసింది. మళ్ళా ఏఈ గారు బస్సు ఎత్తుగా ఉంటుంది, దానికి తగులుతాయి కాబట్టి ఎక్కడికక్కడ వైర్లు కట్ చేస్తున్నాము ముఖ్యమంత్రి గారి యొక్క కాన్వాయ్ ముందుకు వెళ్ళడానికి అని చెప్పేసి చెప్తూ కూడాను కొన్ని వీడియోలు చూడటం జరుగుతుంది. కానీ ఇదంతా చూస్తుంటే అసలు ఏఈ గారికి ఎవరు అధికారం ఇచ్చారో ఆ టైంలో అక్కడ? ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో వస్తుంటే మరలా ఏ విధంగా ఆ సమయంలో అక్కడ కరెంటు కోత అనేది ఉంటుంది? ఎందుకని చెప్పేసి కరెంటు కోత జరిగింది. అదే సమయంలో కరెంటు కోత జరిగిన సమయంలోనే ఈ క్యాట్బెల్ తో దాడి జరగడం ఏంటి? అది కూడాను కరెక్ట్ గా కనుబొమ్మ పైనే తగలటం ఏంటి? పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి గారికి కూడాను అక్కడే తగలటం ఏంటి? ఇవన్నీ చూస్తుంటే చాలా స్పష్టమైనటువంటి అనుమానాలు అనేది కలుగుతున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు ఏదైతే గొడ్డలి పోటును గుండెపోటుగా ఏ రకంగా అయితే మన అందరి ప్రజల ముందుకు తీసుకొచ్చిందో, అది మనం అందరం కూడాను ఇవాళకి కూడాను మర్చిపోలేదు. 5 సంవత్సరాలు అవుతుంది. అదే విధంగా చూసుకుంటే కనుక కోడికత్తి అంశంలో కనీసం కోర్టుకు వెళ్లి కూడాను మీరు సాక్ష్యం చెప్పలేదు. మరి ఇన్ని అంశాలు ఉన్నప్పుడు ఈ రోజున మనం దీన్ని ఒక క్యాట్ బాల్ నూతన డ్రామా అని చెప్పేసి మనం ఎందుకని చెప్పేసి భావించకూడదు అనేది కూడాను ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనేది. ఇదంతా ఒక ఎత్తు అయితే గనక
ఘటన జరిగిన గంటన్నర తర్వాత ఆల్మోస్ట్ ఘటన జరిగిన తర్వాత ఇమీడియట్ గా హీ హ్యాస్ టు మూవ్ టు ద గవర్నమెంట్ హాస్పిటల్. ఆయనకి రక్తం కారింది అని చెప్పి కర్చీఫ్ లో చూపిస్తున్నారు. డెఫినెట్లీ హీ హ్యాస్ టు మూవ్ టు ద గవర్నమెంట్ హాస్పిటల్. ఏదైతే లీగల్ ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారంగా మీరు ఫాలో కావాలి. కానీ ఇదంతా చేయకుండా మీరు ఆల్మోస్ట్ మీరు మళ్ళా మీ బస్ యాత్రని కొనసాగించుకొని ఒక గంటన్నర తర్వాత మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు. అసలు ఇదంతా జరగడానికి గల ఏదైతే దీని వెనకాల ఉన్నటువంటి ఏదైతే కుట్రకోణం ఉందో ఇది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే కనుక ఇంకో గమ్మత్తైనటువంటి అంశం ఏంటంటే డ్రామా జరిగినటువంటి ఏదైతే ఘటన జరిగినటువంటి కొద్ది నిమిషాల్లోనే ఐ థింక్ పావు గంట లేకపోతే 20 నిమిషాలు ఈ లోపలనే ఏమంటారు మీకు ప్లకార్డులు చేతిలో ప్లకార్డులు పట్టుకొని కూర్చొని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం మొదలు పెట్టేశారు. అంటే ఇదంతా ప్లకార్డులు ఎందుకు రెడీగా ఉన్నాయి? ప్లకార్డులు యాడ్ నుంచి వచ్చినాయి? ఇంత సడన్ గా ప్లకార్డ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది $1 మిలియన్ క్వశ్చన్.